నిండా ప్రేమ ఉంది. ఎప్పుడు వాళ్ళని విడదీయాలని అనిపించదు. డిఎఫ్ని ఇట్లా వచ్చినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. దగ్గర కూర్చోబెట్టుకుంటే నా డిఎఫ్ మీ డిఎఫ్ పక్కకు కూర్చున్నారనమాట. ఎంత బాగుంది కదా, అనుకోవడానికి కూడా చాలా అందంగా మంచిగా హాయిగా అనిపిస్తుంది. ఏమీ చేయలేని స్థితిలో 12 నెంబర్ వచ్చింది అంటే 3 మిథునం. మళ్ళీ మిథునం, ఇవాళ మిథునం చాలా ఉందండి. మిథునం ఎవరిదో నాకు ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇంకా వచ్చేసి నైట్ ఆఫ్ కప్స్ వచ్చింది, నైట్ ఆఫ్ పెంటికల్స్ వచ్చింది. మీ గురించి ఇంట్యూషన్గా ఆలోచిస్తున్నారు, మీ దగ్గరికి రావాలని ఉంది. ఇవాళ మిథునం వాళ్ళదైతే చాలా ఉందండి. ఇవాళ ఎనర్జీ మొత్తం మిథునం వాళ్ళదే ఉంది. ఓకేనా? ఇంకా ఎస్ అవునండి, ఇది వచ్చేసి సింహరాశి వాళ్ళది ఉంది. సింహరాశి వాళ్ళు ఏంటంటే నైట్ మొత్తం మీ గురించి ఆలోచిస్తున్నారు, కానీ వాళ్ళ పరిస్థితి మాత్రం ఇలా ఉంది. దారుణంగా అంటే దారుణంగా ఉంది. అన్ని పరిస్థితుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. అంటే జాబ్ ఉన్న వాళ్ళకి జాబు లేదు, చేతిలో పైసలు లేవు. బిజినెస్ ఉన్నా కానీ బిజినెస్ నడవట్లేదు. చాలా సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది. ఈ మనిషి ఎట్లా అంటే లోపల ఒకటి బయట ఒకటి కనబడతారండి. తెల్లారితేనేమో మంచిగా మొహానికి పౌడర్ పెట్టుకొని స్నానం చేసుకొని ముఖానికి పౌడర్ పెట్టుకొని నవ్వుతున్నాడు కనబడుతుంటారు. కాకపోతే ఆయన సిచ్యువేషన్ ఎట్లుంటుందంటే ఇట్లుంటుంది. ఎవరు పడితే వాళ్ళు మంచిగా ఇష్టంగా గాయపరుస్తారు. అయినా ఆయన నవ్వుకుంటూ అన్నీ తట్టుకుంటాడు. మళ్ళీ రాత్రి కాగానే మిమ్మల్ని తలుచుకొని గోడ 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 ఏడుస్తూనే ఉంటాడు. ఓకేనా? ఓకే, ఇదిగోండి మీకోసం మీకు చేసిన మంచి పనులు చెడ్డ పనులు అన్నీ ఒక దగ్గర చేసుకొని పోగు చేసుకొని మరీ ఇట్లా అని చూసుకుంటున్నాడు. ఇది వచ్చేసి మనకి లోతైన భావాలండి. బాగా ఎట్లా అంటే మిస్టరీస్గా ఉన్న ఏదైతే ప్యాషనేట్ అని మంచి ఇది వచ్చేసి వృచ్చికం వాళ్ళకి చాలా దగ్గరలో ఉంటారు వీళ్ళు, వృచ్చికం వాళ్ళకి. ఓకేనా? అక్క మాది వృచ్చికం అని అంటారు కదా, చూద్దాం ఎవరిదో ఇది వృచ్చికం. ఓకేనండి, ఇది వచ్చేసి మనకి 6 నెంబర్ కన్యరాశి. కన్యరాశి వాళ్ళు ఉంటే ఎవరైతే కన్యరాశి వాళ్ళు జెంట్స్లో ఉంటారో వాళ్ళు దయచేసి వాళ్ళు భగవంతుడికి చాలా దగ్గరగా ఉండండి. మంచిగా దేవుడివి ప్రార్థన చేయడం కానివ్వండి, పూజలు చేయడం కానివ్వండి, అర్చనలు చేయడం కానివ్వండి, మీరు కంపల్సరీ చేయాల్సింది. ఎందుకంటే మీరు యాక్చువల్గా మీరైతే స్పిరిచువల్గా చాలా ఎదిగిన మనిషి ఉంటారు. మీకున్న టైం అనేది చాలా తక్కువ, అంటే అట్లాంటి దానికి ఉపయోగించడము. సో అంటే మీకున్న టైంలో మీరు కంపల్సరీ భగవంతుడికి ఇవ్వాలని ఈ అక్క చెప్తుంది. ఎందుకంటే సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది ట్విన్ ఫ్లేమ్ వాళ్ళది. ఇది రీయూనియన్ టైం కాబట్టి ఫస్ట్ నుంచి మీకు ఒకసారి చెప్తానండి. ఇది కార్డ్స్ మనం చెప్పినాక మళ్ళీ మనం కంటిన్యూ చేద్దాము. ఫస్ట్ మీరే కావాలి అనేది అయితే ఏరీస్ వాళ్ళది ఉంది. మీకు మీరే వైఫ్ అయినా హస్బెండ్ అయినా అవ్వాలి అని చాలా మేనిఫెస్టింగ్ చేస్తున్నారు ఈయన. కానీ తన సిచ్యువేషన్ మాత్రం ఎంత బ్యాడ్గా అంటే అంత బ్యాడ్గా ఉంది. ఇది వచ్చేసి సింహరాశి వాళ్ళకు ఉంటుంది. అంటే మీకు చెప్పాను కదా, తను ఏదనుకున్నా కానీ అవ్వట్లేదు. ఎందుకంటే ఇంట్యూషన్ మొత్తం అంతా మీరే, అంటే మీరు అయితే తన వ్యక్తి అయితే మీరు పక్కకుంటే చాలా బాగుంటుండే. ఎందుకంటే ఎప్పుడైనా డివైన్ ఫెమిని డివైన్ మెస్కులిన్కి గుడ్ లక్ అనమాట, లక్ష్మి అనమాట. ఆమె దూరం పోయిందంటే కంపల్సరీ ఆయనకి మొత్తం అన్ని చేతికి వెళ్ళిపోతాయి. మీకు ఇంతకుముందే చెప్పినా కదా నేను, చాలా బ్యాడ్ స్థితిలో ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆయనతో కొట్లాడడానికి చాలా ఉంటారు, చాలా అంటే చాలా. ఇది సింహరాశి వాళ్ళకి అవుతుంది. అవేకనింగ్లో ఉన్నారండి సింహరాశి వాళ్ళు. మీ పైన చెప్పేవాళ్ళు థర్డ్ పార్టీ కూడా వచ్చింది ఇవాళ. థర్డ్ పార్టీ ఉంది. ఇంకా అతని సిచ్యువేషన్ అయితే చాలా బ్యాడ్గా ఉంది. థర్డ్ పార్టీ సతాయిస్తుంది. ఆయన బిజినెస్ బాగాలేదు, జాబ్ చేసే వాళ్ళకి జాబ్ లేదు, చేతిలో డబ్బులు లేవు, చాలా చాలా కష్టం ఉన్న ప్లేస్లో ఉన్నారనమాట సింహరాశి వాళ్ళు. కింగ్ ఆఫ్ వాండ్స్ అంటే ఏంటంటే వాళ్ళ పెద్దవాళ్ళు తన పైన చాలా బరువు బాధ్యతలు అవన్నీ వేసేసారు అనమాట. కాకపోతే మీరే చాలా ముఖ్యం అండి అక్కడ తనకి. ఓకేనా? మీరు ఏమాత్రమో తను కలిసినప్పుడు మీరు కూడా గాయపరచకండి అని ఈ అక్క చెప్తుంది. అసలు అతన్ని గాయపరచకండి, మాటలతోని చాలా ప్రేమగా మృదువుగా ప్రశాంతంగా ఉండండి. అప్పుడే ఆయన కూడా కొంచెం హీల్ అవుతారు. ఎందుకంటే డివైన్ ఫెమిని అనేది షీఈ్ అ హీలర్. అంతేనా? ఎస్. ఇదిగోండి మన కింగ్ అండ్ క్వీన్. ఇంకా వాళ్ళని నేను జరపను, ఎందుకంటే చెప్పినా కదా డిఎఫ్ పక్కకు ఉంటే చూడడానికి కూడా ఎంత మంచిగా అనిపిస్తుంది అంటే మనం కూడా దాంట్లోనే ఉన్నాం కాబట్టి. అబ్బా డిఎఫ్కి డిఎం పక్కకు ఉంటే చాలా ఆనందం, డిఎంకి డిఎఫ్ పక్కకు ఉంటే చాలా ఆనందం. ఎందుకంటే నోట్లో మాట రాదు, మాటలు రావాలంటే ఇన్నర్ వర్క్ చేసి ఏదైతే థ్రోట్ చక్ర ఉంటుందో అది యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మీరు మనసులో అనుకున్న మాటలు మాట్లాడగలరు. అర్థమైంది అనుకుంటా? ఎస్. ఒకరికంటే ఒకరు చాలా చాలా ప్రేమ. ఇది కర్కటం వాళ్ళకి ఎమోషన్స్ ఫ్యామిలీ కేరింగ్ నేచర్ ఉన్న వాళ్ళకండి. ఎవరైతే కర్కటం ఉన్నారో అక్క నాది కర్కటం అంటారు కదా, ఇదిగోనండి మీ డిఎం మీ గురించి ఇట్లా ఉంటుంది. ఆయన సిచ్యువేషన్ ఎప్పుడు మిమ్మల్ని గుండెలు పెట్టుకొని మెదడులో ఎప్పుడు మీరే తిరుగుతూ ఉంటారు 24/7. ఓకే, మీకు అంటే ఇప్పుడు ఈ డిసెంబర్లో అయితే మీరు కలిసేది ఉంది, రీయూనియన్ ఉంది. కలవాలా వద్దా అని చాలా టెన్షన్ పడుతున్నారు ఆయన, చాలా టెన్షన్ పడుతూ ఉన్నారు. చాలామంది ఏమంటున్నారంటే ఐ వాంట్ టు సే వన్ థింగ్ అండి,
చాలామంది సిస్టర్స్ అయినా బ్రదర్స్ అయినా అంటున్నారు, అక్క నీతో ఒక్కసారి మాట్లాడితే చాలు మేము హీల్ అయిపోతాము అని అంటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీరు అంటే అంత ప్రేమగా నన్ను తీసుకుంటున్నందుకు ఆ భగవంతుడికి మీ మీ సమక్షంలో కోటి దండాలు పెడుతున్నాను. నేను ఏమంటున్నానంటే నాతో ఒకసారి మాట్లాడితేనే హీల్ అవుతారంటే మీరు ఇంకా హీలింగ్ చేసుకోండి నాతోని, ఇంకా మంచిగా అయిపోతారని ఆ భగవంతుడి సమక్షంలో మీకు విన్నవించుకుంటున్నానండి. తను మీతోని ఈ డిసెంబర్లో రీయూనియన్ ఉంది. కాకపోతే అది మీతో రావాలన్నా వద్దా, వస్తే ఏమైనా పెద్ద పరిస్థితులు ఏమైనా అయిపోతాయా అని అంటున్నారు. కాకపోతే కలవచ్చండి, నో ప్రాబ్లం. కలిస్తే మీకు మంచిదే జరుగుతుంది. తన గాయపడ్డ ఏదైతే ఉందో ఆయన పరిస్థితి నేను చెప్పినా కదా, ఆయననన్నా ఆమెన్నా డిఎం అయినా డిఎఫ్ అయినా, ఇది ఇక్కడ మిర్రర్ ఎక్సర్సైజ్ అవుతుంది. ఇక్కడ డిఎం అయినా డిఎఫ్ అయినా వాళ్ళకి రోజులు అస్సలు బాగలేవు. ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు, బిజినెస్ వాళ్ళు, ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకా తన అనుకున్న వాళ్ళందరూ తనని బాగా గాయపరిచేసిండ్రు అబ్బా, డౌట్ లేదు. ఇంకా చూడండి మొత్తం అన్ని కత్తులే ఉన్నాయి గుండెల్లో. ఆయన పడుకుంటే కూడా ఒక్కటి కాదు మొత్తం, ఇప్పుడు బాహుబలి కూడా మనం ఆలోచించలేమేమో అంత భయంకరమైన కత్తులు పొడిచేసి ఉన్నాయి. కానీ తన మెదడులో మీరే ఉన్నారు. ఎట్లా అని అంటే చూడండి, ఇక నేనేం చెప్తలేను, కార్డ్స్ చెప్తున్నాయి కదా. ఎందుకంటే క్వీన్ అండ్ దిస్ ఇస్ క్వీన్ అండ్ దిస్ ఇస్ కింగ్. కింగ్ చేతిలో కప్పు, క్వీన్ చేతిలో ఇంకా పెద్ద కప్పు. ఇద్దరికి ఒకరిని మించి ఒకరి ప్రేమ విపరీతంగా ఉంది. ఓకేనా, మీ ప్రేమ ఏమి కాదండి, ఆశీర్వదింపబడుతుంది. దయచేసి డిఎఫ్ అవేకిన్ అయిపోతే, డిఎఫ్ ఎప్పుడో అవేకిన్ అయిపోతుంది ఆయన కలవంగానే. కాబట్టి మీరు ఇన్నర్ వర్క్ చేయండి. ఓకేనా, మీరు కావాలంటే నాకు కాల్ చేసేసి ఇన్నర్ వర్క్ ఎట్లా చేయాలనో మీరు తీసుకొని ఇన్నర్ వర్క్ చేసుకుంటే ఈ ఇయర్లో లాస్ట్ డేస్లలో మీరు రీయూనియన్ అవుతుంది మీది. మీ గురించి మీ దగ్గర రావాలి, కలవాలి. ఎందుకంటే కొన్ని మంచి చేసినా కొన్ని చెడ్డ చేసినా అని రాత్రి మగల్లో ఆలోచిస్తున్నారు. మీ వ్యక్తి వస్తున్నారండి, కంపల్సరీ అయితే వస్తారు. ఓకేనా, ఇది వస్తున్నారు. వచ్చేసి ఇది కన్యారాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో రిజిగ్నేట్ కంపల్సరీ వస్తారండి. మీరు ఏమి బాధపడని అవసరం లేదు, కంపల్సరీ వస్తారు. దయచేసి డిఎఫ్ ఎప్పుడైతే నేను అంటున్నా కదా మీరు ఇన్నర్ వర్క్ చేయండి, అప్పుడే మీ వ్యక్తి మీ దగ్గరికి రావడానికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. ఇదిగోనండి, చాలా చాలా కష్టపడే వ్యక్తి, చాలా కష్టపడి ప్రేమ అయినా కానీ ఏదైనా ఎట్లా అంటే స్థిరత్వము, పేషెన్స్, ప్రేమ, కంఫర్ట్, ఏదైనా పని చేసినప్పుడు అయితే చాలా ఇష్టపడి కష్టపడి చేస్తారనమాట. డే అండ్ నైట్. ఎవరైనా నైట్ కూడా ఎవరైనా సాఫ్ట్వేర్ వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో దీంట్లో జాబ్ చేసేవాళ్ళు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్, డ్రైవర్ కూడా ఉండొచ్చు, నైట్ క్యాబ్స్ నడిపించే వాళ్ళు కూడా ఉండొచ్చు, క్యాబ్ నడిపించే ఆమె కూడా ఉండొచ్చు. ఎందుకు వాళ్ళు కూడా చాలా కష్టపడతారు. నాట్ ఓన్లీ సాఫ్ట్వేర్స్, అందరూ కష్టపడే వాళ్ళే. ఇల్లు కట్టే వాళ్ళ నుంచి ఇంట్లో ఉండే వాళ్ళ వరకు అందరు కష్టపడాల్సిందే. కాబట్టి దాంట్లో 1000 కోట్లల్లో 1000 మందిలో మనం ఒక్కరం డిఎం ఉంటాం. కాబట్టి పవిత్రమైన బంధంలో మనము చాలా కష్టపడతాం. కాబట్టి ఇంకా ఎవరో చాలా కష్టపడే వ్యక్తి గురించి వచ్చింది వృషభం అండి. ఓకేనా, ఇక్కడ పెడతాను, కనబడుతుంది కదా మీకు. ఓకే, ఇదిగోండి మళ్ళీ వచ్చాడు కింగ్ ఆఫ్ కప్స్. హీఈస్ డెఫినెట్లీ కమింగ్ అండి. మీకు కంపల్సరీ రీయూనియన్ మాత్రం ఉంది. ఈ రీయూనియన్ ఎవరిది ఉందో నాకు ఎవరైనా రీయూనియన్ చేస్తే కనుక చెప్పండి. ఇదిగోండి నాది రీడింగ్ అయిపోయింది ఇంకా. ఓకేనా, రీడింగ్ ఎందుకు అయిపోయింది అక్క, పెళ్ళి ఉంది కాబట్టి. పెళ్ళికి నేను వచ్చేస్తా అబ్బాయి, ఇంకేముంది. మీ పెళ్ళి అయితే నన్ను పిలుస్తారు కదా, ఎట్లనో జ్యోతిక అక్కని కంపల్సరీ పిలుస్తారు కదా. అయినో చూడండి, కింగ్ రాణి రాజు వచ్చేసిండ్రు. ఇక్కడ రాజు వచ్చేసిండ్రు, రాణి వచ్చింది, వాళ్ళ ప్రేమ వచ్చింది, పార్టీ ఉంది, ఎంత కష్టం ఉన్నా కలిసేదే ఉంది. మీరు ఎలాగైనా మిమ్మల్ని కలవడానికి వస్తున్నారు. మీ డిఎం అయినా డిఎఫ్ అయినా రైట్. మీరు కష్టపడే వ్యక్తి, మిమ్మల్ని మెచ్చుకుంటారు ఎవరైనా సరే. ఓకేనా, మీకు అనేది ఇప్పుడు కాకపోయినా కానీ ఎప్పటికైనా ఫ్యూచర్లో కంపల్సరీ మ్యారేజ్ అయితే ఉంది. ఎవరైతే నాకు క్వశ్చన్ అడిగారు కదా అక్క డిఎం డిఎఫ్ పెళ్లి చేసుకుంటారా, అవునమ్మా, రాసి పెట్టుంటే కనుక కంపల్సరీ చేసుకుంటారు. నేను పొద్దున కూడా వీడియోలో నీకోసం చెప్పిన, నిన్న కూడా నీకోసం చెప్పినా, కానీ నువ్వు చూసినావో లేదో, నీదేం రెస్పాన్స్ రాలేదు. ఇప్పుడు కూడా మీ పెళ్ళనే వచ్చింది. ఒకవేళ ఇది మీకు రిజిగ్నేట్ అయితే కనుక మీకు వస్తుంది. మకరం రాశి వాళ్ళది ఇది. మకరం రాశి ఒకవేళ నీదైతే పెళ్ళి అనేది ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఉంటే మీకు పెళ్ళి అనేది రాసి పెట్టి ఉంది. ఓకేనా, దిస్ క్లియర్ 100%. ఎందుకంటే కష్టపడేవారు, డిసిప్లిన్గా ఉండేవారు, గోల్స్ పైన ఫోకస్ పెట్టేవాళ్ళు ఉంటారు మకరం రాశి వాళ్ళు. మీరు నిన్న కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన మకరం రాశి వాళ్ళు ఎట్లుంటారు, ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిన. ఓకేనా, ఇంకా కళ్యాణం ఉంది కాబట్టి నో నీడ్ టు వరీ. మీరు చేయాల్సింది ఏంది, ఎస్ ఇన్నర్ వర్క్. ఓకేనా, ఐ థింక్ ఇది మొత్తం అంతా చాలా పాజిటివ్గా వచ్చింది. అక్క ఎంత కొంచెం నెగిటివ్ ఉన్నా కానీ మీ జ్యోతిక అక్క మిమ్మల్ని ఎక్కడ పడనీయదు, పడిపోవద్దు అనే చెప్తుంది. ఓకేనా, ధైర్యం ఉంటే ఏదైనా సాధించగలము. ఓకే, మీరు తెలుగు వాళ్ళు అయితే ధైర్యం అక్క, మేము అంత కరెక్ట్గా ధైర్యం ఉండలేకపోతున్నాం. మన హనుమంతుడు ఉన్నాడు కదండి, ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీసా చదవండి పడుకునేటప్పుడు. ఎందుకు ధైర్యం రాదు, పొద్దున్న లేవగానే హనుమాన్ చాలీసా చదవండి. ధైర్యం ఎందుకు రాదండి, వస్తుంది. లేడీస్కైనా జెంట్స్కైనా
వస్తుంది. లేడీస్ని పూజ చేయొద్దని చెప్పిరంట ఎవరో నాకు కామెంట్లో మొన్న పెట్టిండే, హనుమాన్జీకి లేడీస్కి పూజ చేయొద్దని. ఎందుకు చేయొద్దండి? చెయ్యొచ్చు, లేడీస్ పూజ చెయ్యాలి. ఆయన ఆడవాళ్ళ ప్రార్థన తొందరగా వింటాడు హనుమంతుడు. ఎందుకంటే సీతమ్మ వారికి ఒక దారి చూపించింది, భార్యాభర్తల్ని ఒకటి చేసింది ఆయననే. కాబట్టి ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో ఆయన చాలా చాలా ప్రథమంగా ఉంటాడు. ఫస్ట్ మీరు హనుమాన్ చాలీస నేర్చుకోండి. రాని వాళ్ళు, వచ్చిన వాళ్ళైతే రోజు ఒకసారన్నా చదవండి. కంపల్సరీ మీకు రీయూనియన్ అనే దాంట్లో ఆయన సీతారాముళ్ళని ఎట్లా కలిపాడో మిమ్మల్ని కూడా కలపడానికి శక్తుల ప్రయత్నం చేస్తాడు ఆయన. ఓకేనా? ముస్లిం అయితే చెప్పాను కదా, మంచిగా చక్కగా నమాజ్ చేయండి, క్రిస్టియన్స్ ప్రేయర్ చేయండి, గురునానక్ వాళ్ళు ప్రార్థన చేయండి. ఎవరికి ఏది చేసినా కానీ భగవంతుడు ఒక్కడే అని గుర్తుపెట్టుకోండి. ఆ భగవంతుడు మీ లోపల ఉన్నాడు. ప్రతి మనిషిలో ఒక దేవుడు ఉంటాడు. ఆ దీపంలో ఆత్మ అనే అది ఎప్పుడైతే మన ప్రాణం ఉంటుందో అది జ్యోతి, అది మన అనేది, ఆ దీపం అనేది ఆ దేవుడికి పెట్టండి. నేను ప్రతిసారి మీ దగ్గర వేడుకునేది అది. దయచేసి ప్రతి మనిషిలో దేవుడు ఉంటాడు. మూగజీవాలకి అన్నీ మనలాగానే ఫీలింగ్స్ ఉంటాయి, వాళ్ళకి ఆకలేసి చెప్పలేరు. కాబట్టి మూగజీవాలకి మంచిగా ఫుడ్ పెట్టండి, పక్షులకి ఇత్తులు వేయండి, చీమలకి కొంచెం చక్కెర వేయండి చాలు. మీకు అనేది చీమకి చక్కెర వేస్తే ఏ ఏ రకంగా ఫలితం వస్తుందక్క అని ఒక మన కామెంట్లో ఒక అమ్మాయో అబ్బాయో రాశారు. దానిపైన పేరు సరిగా లేదు, నేను చెప్పలేకపోతున్నా. నేను మొన్న చెప్పిన అనమాట, చీమకి చక్కెర వేస్తే మీకు చాలా మంచిది అంటే, చీమకి చక్కెర వేస్తే ఏమవుతుంది అక్క అంటే, హనుమంతుడు లంకకి అంటే మనం దారి వేసేటప్పుడు ఏం చేశారు, రాళ్ళు సముద్రాన పైన ఆ నీటి రాళ్ళని ఏదైతే ఉంటుంది కదా, ఆ రాళ్ళని వేసి ఎట్లా వంతెన కట్టారో అలాంటి వంతెనలాగా మీకు సహాయం అవుతుంది అనమాట. ఈజ్ దట్ క్లియర్? ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో రాయండి. అక్క హిస్టరీ కూడా బాగా చెప్తుంది. ఓకేనా? ఓకే, మీ జర్నీ రీయూనియన్ ఈ ఇయర్లో ఉంది. ఇన్నర్ వరకు మంచిగా కంప్లీట్ చేయండి. చలి ఉంది కదా అని పడుకోకండి. పొద్దున 3 గంటలకు లేచి బ్రహ్మ ముహూర్తంలో భగవంతుని వేడుకుంటే కాని రాని పనులు కూడా మంచిగా అయిపోతాయి. ఎవరైతే ఈసారి ఉన్నారో మేషం అండ్ మకరము అండ్ ఇంకొక చాలా రాశి వచ్చింది కదా మనకి, మిథునం. మిథునం రాశి వాళ్ళు ఉన్నారు, వృచ్చికం రాశి వాళ్ళు కూడా ఉన్నారు, ఏరీస్ వాళ్ళు కూడా వచ్చారు. ఆల్మోస్ట్ అన్ని రాశులు వచ్చేసినాయి. ఒకటి కర్కటం ఒకటి అటు ఇటు తప్పించుకుంది అంతే. వృచ్చికం, కర్కటం, ధనస్సు రాశి రాలేదు. ఓకేనా? కాకపోతే మిగతా అన్ని రాసులకి ఇవి సెట్ అయిపోతుంది. అన్ని రాసులు వస్తాయండి దీంట్లో. అంటే ఇప్పుడు టారోస్ రీడింగ్ దాంట్లో మనము ఎట్లా బ్రాహ్మణులు చూసి వేసింది కాదనమాట. కార్డు రకంగా నంబర్స్ ఉంటాయి. ఆ నంబర్స్తోని కౌంటింగ్ చేస్తే వచ్చిన లాస్ట్ నెంబర్తోని మనకి కార్డ్స్ అనేది కలుస్తాయి. అది మీకు రిజిగ్నేట్ అవుతుంది. ఇట్స్ దట్ క్లియర్? ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ అక్కని దీవించి చాలా చాలా ప్రేమిస్తున్నారు. అక్క నీతో మాట్లాడితే చాలు మాకు హీలింగ్ అయిపోతుంది అంటున్నారు. ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. మీ జర్నీ, మీ రీయూనియన్ చాలా జల్దీ అవ్వాలి. మీ డిఎం మీకు దొరకాలి అని, మీ డిఎం కూడా మీకు దొరకాలని చాలా మనసుతో నేను కూడా కోరుకుంటున్నా. మీరు ఇట్లా ఉంటే చూడాలని నాకు కూడా ఉంది. దయచేసి నన్ను కూడా ఆశీర్వదించండి, నేను కూడా ఇట్లా ఉండాలని. థ్యాంక్ యూ వెరీ మచ్.